ఏపీలో కూటమి సర్కార్పై మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేతలు. అబద్దాలను 10 సార్లు చెప్పి నిజాలను నమ్మించే శక్తి చంద్రబాబుకు సొంతమని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. బాబు ష్యూరిటీ, మోసం, గ్యారంటీ అనేలా కూటమి పాలన ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేసిందని గుర్తు చేశారు. కూటమి సర్కార్ అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అవన్నీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. తిరుపతిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నేతలు. కూటమి సర్కార్ చేసిన మోసాలను గుర్తు చేస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టామని, కార్యకర్తలు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 గాని 143 హామీలు గాని ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏదైతే ప్రజలకు పచ్చి మోసం చేస్తూ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరము సంతకాలు పెట్టి ఇస్తున్నాము, ఈ బాండ్లు మాన్య బాధ్యత అని బాండ్లు ఇవ్వటం ఒకటి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే సంతకం పెట్టి మేము అధికారంలోకి వస్తే మీకు రాబోయేటువంటి మేలు ఇది, సంవత్సరానికి తల్లికి వందనం కావచ్చును, ఆడబిడ్డలిది కావచ్చును, రైతు భరోసా కావచ్చును, యువతకు ఇచ్చేటువంటి 3000 రూపాయలు కావచ్చును, ప్రతి బీసీ మహిళా ఎస్సీలకు ఇచ్చేటువంటి 1500 రూపాయలు 50 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చును, ప్రతి ఆడబిడ్డకు 19 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు ప్రతి వారికి 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాటలు కావచ్చును. ప్రతి ఒక్కరికి కూడా ఆ వర్గము ఈ వర్గము అనే కాదు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన హయాంలో 2003 సంవత్సరంలో కూలదోసినటువంటి 1000 కాళ్ల మంటపాన్ని కూడా పునర్నిర్మిస్తాము అని, అదేదో మనం కూలగొట్టినట్టుగా ఆయన దాన్ని పునర్నిర్మించేటట్టుగా ఆ హామీలలో అది కూడా ఒకటి. మన తిరుపతి మన స్వామి 1000 కాళ్ల మంటపాన్ని పునర్నిర్మిస్తాను అని ఇలా వందల హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చని కారణంగా రీకాల్ చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినటువంటి మోసాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమం ఘనంగా చెయ్యాలని మన నాయకుడు మనకందరికీ కూడా గట్టిగా